ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో సిబిఎస్ఈ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ క్లస్టర్ టేబుల్ టెన్నిస్ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ నైనా జస్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కాళిదాసు పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో క్రీడల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే కాకుండా గెలుపోటములను సమానంగా స్వీకరించే మనోధైర్యాన్ని అలవాటు చేస్తాయని తెలిపారు. క్రీడా స్ఫూర్తితో ప్రతిభను చాటుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో సిఆర్ఆర్ విద్యా సంస్థల వైస్ ప్రెసిడెంట్ ఏవి సుబ్రహ్మణ్యం, సెక్రటరీ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ వల్లభనేని శ్రీకృష్ణ, ట్రెజరర్ బీబీవీవి ప్రసాదరావు, కరస్పాండెంట్ వంకినేని రఘుకుమార్, ప్రిన్సిపల్ సాయి కుమారి శంకర్ పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వివిధ పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని ఉత్సాహపరిచారు. ప్రారంభమైన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను కనబరుస్తూ ఉత్కంఠభరితమైన పోటీలను ప్రదర్శించారు. క్రీడాకారుల నైపుణ్యం, పట్టుదల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సిబిఎస్ఈ ఈ 7వ క్లస్టర్ టేబుల్ టెన్నిస్ పోటీలకు సర్ సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ఆతిథ్యం ఇవ్వడం పట్ల విద్యా సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సంస్థ నిరంతరం కృషి చేస్తోందని నిర్వాహకులు తెలిపారు. పలువురు ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. Our students have regularly carved a niche for the national levels. To begin with, graceful and elegant presentation. The CBSE flag, the school flag. It represents the dreams we nurture, the values we... Champions are guided not only by the desire to win, but also by integrity. First we have... నాకు వినపడం లేదు. I want to see that energy louder. Good morning everybody. Yes. And
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్లేయర్స్కి, కోచెస్కి, పేరెంట్స్కి, ప్రెస్కి, మీడియాకి అండ్ స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. As Indaka ma'am has given a very good introduction about me, so I would like to add few more things in that, and that is like she has said that I have completed my LLB. Okay, so adi LLB nenu complete chesindi along with my mother. So me and my mother, both of us, we became classmates and then cleared LLB. And also I am an ambidextrous. I can write with my both hands, I play piano and I sing songs, and all of you know that I am from Hyderabad, so I can also cook Hyderabadi biryani in just 25 minutes. And not only me, my younger brother Agastya is also here, who has also completed his 10th at the age of 8 years, intermediate at the age of 10 years and graduation at the age of 15. And he is the only boy in India who has completed his intermediate in 2 streams, that is BPC and also CEC. So andarki telusu that I have completed my whole education from KG to PhD in English medium. Okay, but wherever I go, I speak in our mother tongue. మాతృభాషలో మాట్లాడడమే మంచిది అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడితే భావాలు ఉండవు, వీ కెనాట్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. అదే మనము తెలుగులో కానీ హిందీలో కానీ మాట్లాడితే వీ కెన్ ఈజీలీ కనెక్ట్ టు ఈచ్ అదర్. ఇంకా నా ఫీలింగ్స్ నేను మీకు అందరికీ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఈరోజు చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు సిఆర్ఆర్ హై స్కూల్ ఏలూరుకి రావడం, సరస్వతి తల్లి నా ప్రాణము, మీ అందని ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ చూస్తుంటే నాకు అనిపించింది ఒకటే, మల్లె పూల కన్నా మంచు పొరల కన్నా, నెమిలి హోయల కన్నా, సెలయేటి లేల కన్నా మన సిఆర్ఆర్ విద్యా సంస్థ మిత్రుల అనుబంధం అందమని నేను బల్లగుద్ది చెప్పగలను. మరియు పారదర్శకతతో కూడిన బృందం సిఆర్ఆర్ విద్యా సంస్థలు, మరియు గడిచిన సంవత్సరాలు నిరంతర విద్యా సేవలు అందిస్తున్న ఈ విద్యా సంస్థకి నేను నమస్కరిస్తున్నాను. అండ్ ఇటువంటి టోర్నమెంట్స్ మనల్ని ఎదగడానికి అవకాశం ఇస్తుంది, ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది, మరియు ఆస్తి అంతస్తులు కావాలనుకున్న వారికి ఇది ఒక వేదిక ద్వారం లాంటిది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ టోర్నమెంట్లో చాలా బాగా పర్ఫామ్ చేయాలి అనేసి నేను ప్లేయర్స్ అందరితో కోరుకుంటున్నాను. ఇఫ్ యూ యాక్సెప్ట్ దిస్, దేర్ షుడ్ బి అ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లేయర్స్. ఇంకా మీ అందరికీ నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, మనం చూస్తే ఎంత ఇచ్చినా విద్య కోరిక తీరదు, ఎంత పంచినా విద్య తగ్గదు. మరియు చదువు చెప్పడం అనేది ఒక కళ. అటువంటి కళా నైపుణ్యాలున్న గురువులని ఒకే చోట సమకూర్చి విద్య పంచుతున్న సిఆర్ఆర్ హై స్కూల్ వారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే అన్నదానం ఆకలిని తీరుస్తుంది, అక్షరదానం అజ్ఞానాన్ని శాశ్వతంగా తొలగిస్తుంది. ఫోన్ పిచ్చి గజ్జిగా మారి జీవన రహదారి తప్పుదారిపై వేగవంతమైన దశ దిశల్లో దూసుకెళ్ళి చేతికి చిప్ప కంటికి రెప్ప లేకుండా చేస్తుంది. సో అద్దాల దుడద, మానసిక వేదన, మానసిక రోగాలకు మూల కారణంగా మారుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఫోన్ వాడకండి అని చెప్పడం లేదు, బట్ పిల్లలు వాడినప్పుడు దే షుడ్ యూజ్ ఇట్ అండర్ పేరెంట్స్ సర్వైలెన్స్. వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ప్రైవసీ కూడా ఇవ్వకూడదు అనేసి నేను పేరెంట్స్తో కోరుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ఆల్ ది పేరెంట్స్, ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్. అండ్ ఫైనలీ నేను చెప్పింది ఏంటంటే, సముద్రంలో ఎన్ని నీళ్లున్నా బిందెడు మంచి నీళ్ళకే విలువ ఎక్కువ. సో అదేవిధంగా మన దగ్గర ఎంత సంపాదన ఉన్నా మనలో మంచితనానికి విలువ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే చెప్తాను, లక్షలు సంపాదించాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి, కానీ మంచి లక్షణాలు సంపాదించుకోవాలంటే మంచితనం ఒకటే మార్గం. సో అటువంటి మంచితనంతో మన ఎంబీబీఎస్ ప్రసాద్ గారు, వివి ప్రసాద్ రావు గారు మరియు సుబ్రహ్మణ్యం గారు
విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే అది మరింత పెరుగుతుంది అని విశాలమైన హృదయంతో ఈరోజు ఈ విద్యా సంస్థని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహాశక్తిగా తీర్చిదిద్దాము. సో రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా సిఆర్ఆర్ విద్యా సంస్థ పేరు యావత్ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినట్టుగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరూ కంకణం కట్టుకోవాలి అనేసి నేను కోరుకుంటున్నాను. And my message, personal message to all of these students, youngsters, because అంటే ఈ జనరేషన్లో, ఈ టెక్నాలజీ జనరేషన్లో నేను మీ అందరికీ చెప్పేదంటే కోపం ఆవేశం ఉన్న వారికి మోసం చేయడం రాదు, మరియు మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండదు. అయితే మీరు జీవితంలో మంచి స్నేహితులు, మంచి వ్యక్తులను ఎంచుకుంటే మంచి మార్గంలో నడుస్తారు. చెడు వ్యక్తులను ఎంచుకుంటే దాని ఫలితాన్ని కూడా మీరే అనుభవించాలి. ఎందుకంటే ప్రస్తుతం రోజులలో ఎలా ఉందంటే అవసరానికి వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. ఎందుకంటే తింటున్నంతసేపు ఇస్తరాకు, తిన్నాక ఎంగిలాకు అంటారు. మీతో అవసరం ఉన్నంత వరకే మీ విలువ, దాని తర్వాత చేతులు ఎత్తేస్తారు. సో జీవితంలో ప్రతి అడుగు కూడా చాలా చాలా జాగ్రత్తగా వేయాలి అనేసి నేను విద్యార్థులతో కోరుకుంటున్నాను. అండ్ also I'm really glad to be here today for this CBSE clusters. అండ్ అదేవిధంగా నేను నా అనే పదాలకు అడ్రస్ లేకుండా చేసి మనం, మనోళ్ళు, మనవాళ్ళు అనే ఉత్తమ భావానికి స్వస్తి పలుకుతున్న మన టేబుల్ టెన్నిస్ సెక్రటరీ విశ్వనాథ్ గారికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ టుడే. అండ్ ఆల్సో I would like to say that in life you should remember one thing, that in life everything has a limit. Road has speed limit, bank has money limit, exam has time limit. So you should always think big and achieve big. And I would like to pay my gratitude to the entire team of this CRR school for making me a part of this event. And also very glad to see all the people from our table tennis fraternity from both the Telugu states. I've got to meet lot of them after a long time. So I pay my gratitude to Srinivas sir, Venugopal sir, and also Mr. Shekhar, Srikanth. I've noticed so many people from our table tennis fraternity today here, and Sai Kishore sir, Kedar sir, everyone is here. Really glad to meet all of you. And మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ వేదిక మీద కూర్చున్న పెద్దలు మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన సిఆర్ఆర్ విద్యా సంస్థ వారికి మరియు మై స్పెషల్ థ్యాంక్స్ టు ప్రిన్సిపల్ సాయి కుమారి గారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అండ్ ప్రెస్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. I can't hear louder. I'm making you do warm up. ఇప్పుడు వెళ్ళేసి మీరు మ్యాచెస్ ఆడాలి. సో మోర్ లౌడర్. భారత్ మాతా కీ. అటు ద్వారకా తిరుమల, ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ, అటువైపు ఇటువైపు కూడా మీ వాయిస్ రావాలి. సో లౌడర్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. Thank you so much. Thank you. 42 CBSE schools from Andhra Pradesh and Telangana for this prestigious event. I extend my heartfelt welcome to all the players, coaches and officials. We are especially honored to have Dr. Naina Jaiswal, an international table tennis player and an inspiring academic achiever, as our chief guest. Her journey is a true inspiration for every young sports person. Sports teaches discipline, teamwork, confidence and the spirit of fair play. I encourage all